విజయవాడలో విలయతాండవం చేసిన బుడమేరి కృష్ణమ్మ ఆగ్రహానికి లక్షలాది మంది ప్రజల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. నేటికి 7 రోజులు కావస్తున్న వరద ప్రవాహం తగ్గినా ఇళ్లల్లో నీళ్లు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి. నిత్యావసర వస్తువుల కోసం కిలోమీటర్ దూరం నడిస్తే గానీ రోడ్డుకు చేరే పరిస్థితి లేదు. ఇదిలాగుంటే అంత పెద్ద ప్రళయం వచ్చినా కృష్ణలంక ప్రాంతీయులు సేఫ్గా ఉన్నారంటే ప్రధాన కారణం గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కృష్ణలంక వాసులకు వరద ముప్పు కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో రక్షణ గోడ నిర్మించారు. అప్పుడే ఇదే గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఇప్పుడు వాళ్ళకి దేవుడయ్యాడు. రక్షణ గోడ అనేది లేకపోతే ఈ వరదలో ఆ ఊరు కొట్టుకుపోయేది. భావితరాలు ఇక్కడ కృష్ణలంక పట్టణం ఉండేదట. లక్షలాది మంది ప్రజలు జీవించేవారట. ఈ గ్రామం ఏమైందని మాట్లాడుకునే పరిస్థితి వచ్చేది. ఎప్పటికైనా మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూసే నాయకులకు చెప్పుతో కొట్టేలా సమాధానం ఇవ్వడానికి సిద్ధపడండి.